హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే శ్రీధర్ విషయంలో వైరాన్ని ఇరికించాలని చూసిన జ్యోత్స్నకి అందరి ముందు జ్యోత్స్న బండారం బయట పెట్టి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు వైరా. మరి అసలు ఏం జరిగింది? అసలు వైరా జ్యోత్స్నకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే అసలు కార్తీక్ దీపతో కలిసి ఒక సాక్ష్యాన్నయితే రాబట్టాలి అనుకుంటాడు. అయితే వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి జ్యోత్స్న ఒక రకమైన ప్రయత్నం అయితే చేసింది. అయితే వాళ్ళ ముందు వాళ్ళు ఫోన్ రికార్డింగ్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ ముందు బయట పడకుండా ఉండడానికి తన తప్పేమీ లేదని కార్తీక్ అనుకోవాలి అని చెప్పేసి మొత్తం కూడా తప్పంతా వైరాన్ని చేశాడు అని చెప్పడానికి మొత్తం అంతా కూడా కావాలనే వాళ్ళ వైపే మాట్లాడుతుంది. చూడు, ఈ కంపెనీని నువ్వు అసలు ఎప్పటికీ నాశనం చేయలేవు. అయినా ఈ కంపెనీకి సీఈఓగా నేను నిలబడి అన్ని బాధ్యతలు నేను చేపడతాను అని చెప్పేసి వైరాకైతే హ్యాండ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక వైరా కూడా జ్యోత్స్న ఉద్దేశం తెలుసుకొని, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు జ్యోత్స్న, అందుకే నా ప్లానింగ్లో నేను ఉన్నాను అని చెప్పేసి వైరా అయితే చాలా గట్టి నిర్ణయమే తీసుకుంటాడు. ఒకవైపు కాశీ ద్వారా వీళ్ళంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని, జ్యోత్స్నకి వైరాకి ఇందులో చాలా ఖచ్చితమైన సంబంధం ఉందని, అలాగే ఆ ఉద్యోగం వెనుక అసలు ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు అంటూ కాశీని బాగా గట్టిగా నిలదీస్తాడు. ఇక దాంతో జ్యోత్స్నక రికమెండ్ చేయడం వల్ల వైరా కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది జనరల్ మేనేజర్గా, అది కూడా 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు నా టాలెంట్ని చూసి. కానీ మా మామ ఏమో నా టాలెంట్ని అనగదొక్కి తన కింద పనోడిలాగా, తన కాలికి చెప్పులాగా నన్ను చూశాడు. ఇంట్లో పనోడిలాగా, అలాగే పిఏగా, పర్సనల్ అసిస్టెంట్గా, కానీ ఆఖరికి డ్రైవర్గా కూడా నన్ను మార్చేశాడు. అంత చదువుకొని మామ చేతుల కింద ఇలా పని చేయడం నాకు ఇష్టం లేకపోయినా నేను నా తల దించుకొని నేను ఆ పని అయితే చేస్తున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా బావా? నా భార్య. నా భార్యని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను అనడానికి ఇదే కదా సాక్ష్యం. అందుకోసమే. కానీ నా భార్య మాత్రం నన్ను నమ్మట్లేదు. నేను ఏం చేసినా కూడా అందులో తప్పు వెతుకుతుంది. నాకు ఏ పని చేత కాదు అంటూ నన్ను నా భార్యతో సహా ఒక్కరు కూడా నమ్మట్లేదు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అందుకే నాకంటూ ఒక హోదా ఉంది అని, నాకంటూ ఒక టాలెంట్ ఉందని, ఆ టాలెంట్‌తో నాకు ఉద్యోగం వచ్చిందని అందరి ముందు నిరూపించాలి అనుకున్నాను. అందుకోసమే నేను నేను జ్యోత్స్నక్క చేత రికమెండ్ చేయించుకున్నాను. అంతేకాని నేను ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని కానీ, ఈ కుటుంబం పరువు తీయాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అయినా ఈ విషయంలో ఇంత పెద్ద కేసు అవుతుందని నాకు తెలీదు. అందులోనూ నేను చేసిన తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అసలు నువ్వు నీ కన్న తండ్రి లాంటి శ్రీధర్ మా నాన్నని నువ్వు ఇలా ఎలా చేయగలిగావో అని నాకు చాలా బాధగా ఉంది కాశీ. అసలు ఇప్పటికైనా నువ్వు మించిపోయింది ఏమీ లేదు. తప్పు చేశానని ఒప్పుకో కాశీ అనగానే, నేను ఏ తప్పు చేశాను బావా? అసలు నిజంగా నా భార్యని ప్రేమించడం నేను చేసిన తప్ప? నా భార్య దగ్గర నా పరువు పోయింది. నా భార్య ప్రతిసారి మా అన్నయ్యని చూసి నేర్చుకో, మా అన్నయ్యని చూసి నేర్చుకో, మా అన్నయ్యలాగా ఉండు అంటే నాకు నేను ఉనికిని పోగొట్టుకున్నట్టు ఉంది. అసలు నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కాశీ. ఇక తర్వాత వైరానేమో అక్కడ జ్యోత్స్న కావాలని ఇదంతా చేస్తుంది. నాకు తెలుసు జ్యోత్స్న, నీ ఐడియాలో నువ్వుంటావు, నా ఐడియాలో నేనుంటాను. నువ్వేమో అక్కడ సీఈఓ పదవిలో రాణిలాగా కూర్చుని నన్ను జైలుకి పంపించాలని నువ్వు ఇలా ప్లాన్ చేసావని నాకు తెలియకుండా ఉంటుందా? నేను నీ జుట్టులో పెరిగినవాడిని. అయినా అసలు నాకేంటి, నువ్వు ఏదో చేస్తావని నేనెందుకు భయపడతాను? ఎందుకంటే నువ్వు ఇలాగే చేస్తావు, నువ్వు అవకాశవాదివని నాకు బాగా తెలుసు. అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను. నా గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలైన మజా, అసలైన గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ దశ ఇంట్లో చిచ్చు పెట్టబోతున్నాను. అసలు ఇదంతా చేసింది నీ మనవరాలే అని చెప్పేసి నా దగ్గర అలాంటి సాక్ష్యాలు ముందుగానే చిత్రీకరించి పెట్టుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అని, జ్యోత్స్న నన్ను బెదిరించింది అని, అన్ని విషయాలలో నేను అబద్ధపు సాక్ష్యం కూడా చెప్పించి, ఈ విషయంలో నాకు ఏ సంబంధం లేదు, ఇదంతా జ్యోత్స్నే కావాలని చేసింది అని చెప్పించడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు క్రియేట్ చేసి పెట్టాను.
యాక్చువల్‌గా ఇవంతా ఇంత తొందరగా యూజ్ అవుతాయని నేను అనుకోలేదు. కానీ నువ్వు ఎప్పటికైనా ఇలా చేస్తావని తెలుసు. నువ్వు హ్యాండ్ ఇచ్చి మీ ఫ్యామిలీ అందరి ముందు, అలాగే పోలీసుల ముందు నాదే తప్పు అన్నట్టు చేస్తావని కూడా తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా అంటూ వాళ్ళ పిఏని అడిగి, నేనసలు ఎందుకు ఇలా చేశాను? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అనేది నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా అంటూ అనగానే, మీరు సూపర్ సార్. అసలు నిజంగా రాబోయే విపత్తుని ముందే ఊహించి మీరు ఇంత జాగ్రత్త తీసుకున్నారంటే అసలు మీరు బిజినెస్‌లో ఒక ఎత్తుకు ఎదుగుతారన్న నమ్మకం నాకుంది సార్ అంటూ ఆహ్, వైరగడి పిఏ అంటూ ఉంటాడు. ఇక దాంతో అసలు జ్యోత్స్న ఇందాక నాకు కాల్ చేసింది మాత్రమే రికార్డ్ చేసింది. కానీ నేను మధ్యలో వేరే కావాల్సినవన్నీ కూడా ఇన్సర్ట్ చేసి దాంట్లో జ్యోత్స్న బండారాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఆ జ్యోత్స్నకి ఈ వైర అంటే ఏంటో, ఈ వైర తలుచుకుంటే ఏం చేయగలడో. అయినా దశరథ కూతురు నిజంగా తెలివి కల్లది అనుకున్నానే కానీ ఇంత తెలివి తక్కువదని నేనెప్పుడు అనుకోలేదురా అంటూ వాళ్ళ పియ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అవును సార్. నిజంగా నాకు ఇన్నాళ్ళు అసలు ఒక శత్రువు కూతురుతో ఎందుకు చేతులు కలుపుతున్నాడు అని అనుకున్నాను కానీ, అసలు ఆ శత్రువు కూతురు మైండ్ గేము ఎలా ఆడుతుందనేది మీరు ముందుగానే పసిగట్టి కావాలని ఇదంతా చేశారు చూడండి. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ అంటూ చెప్పేస్తాడు. ఆహ్, అసలు ఆ వైర పిఏ. ఇక దాంతో వైర పోలీసులకి ఫోను చేసి అసలు నిజాన్ని బయటపెట్టి తన తప్పు ఏది రాకుండా, తన పేరు బయట పడకుండా ఉండాలని కాశీని ఇంకా జ్యోత్స్నని ఇరికించేలాగా ప్లాన్ చేసి ఆ సాక్ష్యాలన్నీ కూడా పోలీస్ స్టేషన్‌కి పంపించేస్తాడు. ఇక పోలీస్ స్టేషన్‌లో ఆ సాక్ష్యాలు అన్నీ విన్న తర్వాత శ్రీధర్ తప్పేమీ లేదని, ఇందులో కావాలని దశరథ కూతురైన జ్యోత్స్న ఇంకా కాశీ ఇద్దరు కూడా కలిసి ఇదంతా చేశారు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ ఎస్ఐ. ఇక దాంతో మీరు ఏ తప్పు చేయలేదని తెలిసింది. ఇక మీరు రిలీజ్ అవ్వచ్చు అంటూ అనగానే, ఇక తర్వాత తను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నిజంగా విడుదలైనందుకు సంతోషించాలా? లేక నా భార్య ప్రేమను పొందలేకపోయాను. నా భార్యకి ఎప్పటికీ దూరంగానే ఉంటాను అని బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదని విడుదలైన సంతోషం కూడా శ్రీధర్ మొహంలో కనిపించదు. ఇక తన భర్త విడుదలయ్యాడని తెలిసి కావేరి చాలా సంతోషపడుతుంది. ఇక కాంచన అయితే నిజంగా తన సంతోషాన్ని బయటికి వ్యక్తపరచలేకపోయినా తన మనసులో చాలా సంతోషం ఉంటుంది. తన భర్త ఇన్నాళ్ళు అరెస్ట్ అయినందుకు చాలా బాధపడింది. కానీ ఇప్పుడు ఏ తప్పు చేయలేని కడగని ముత్యంలాగా బయటికి వచ్చాడని చెప్పి తను చాలా సంతోషిస్తుంది. ఇక కార్తిక్ కూడా చాలా సంతోషిస్తాడు తన తండ్రి బయటకు వచ్చినందుకు. కానీ దీనికి అసలైన కారణమైన వైర తప్పించుకున్నాడని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్. ఇక ఈ విధంగా వైర జ్యోత్స్న బండారం బయట పెట్టాలని కాశీని యూజ్ చేసుకొని జ్యోత్స్న ఆడిన నాటకం అసలు సీఈఓ పదవి నుంచి శ్రీధర్‌ని తప్పించడం కోసం జ్యోత్స్న చేసిన స్కామ్‌లు అన్నీ కూడా మొత్తం కూడా బయటపడాలని, ఇందులో వైర కూడా హస్తం ఉందని, వైర కూడా కావాలని ఇదంతా చేశాడన్న విషయం బయటపడి ఆ ముగ్గురు అరెస్టు చేయించాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.